అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఎజెండా అండ్ ప్రిన్సిపల్ అండ్ ఫ్యూచర్ ఏంటి అని అంటే, ప్రతి ఒక్క ఉమెన్ కి కూడాను మీ పిల్లల్ని మిమ్మల్ని అడిగితే మీ గురించి ఏమని చెప్తారండి? వాట్ ఈజ్ యువర్ మదర్ అని అంటే, మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్ అంటారు, రైట్? మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్ అనే కనుక మై మదర్ ఈజ్ అన్ ఎంప్లాయీ అనే మాట తెప్పించడానికి ఈ ప్రోగ్రామ్ ఒక మెయిన్ ఉద్దేశం. ఈ ఎంప్లాయీ అని అనడం ఏంటి అని అంటే, మనం ఎన్నో కంపెనీల్లో జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత మనకి మనమే అనుకుంటాం ఏంటి అని అంటే, ఒక టెలికాలర్ కావచ్చు, లేకపోతే ఒక రిసెప్షనిస్ట్ కావచ్చు, లేకపోతే ఒక క్యాషియర్ పోస్ట్ అవ్వచ్చు, ఏదో ఒక పొజిషన్స్ లో ఉంటది. మనకి అవకాశం వస్తే కొంచెం పై పొజిషన్స్కి వెళ్దాం కదా అని ఫీల్ అవుతాం. కానీ ఈ రోజు మీకు కల్పించిన ఈ అవకాశం ఏంటి అని అంటే, ఖచ్చితంగా అటు మేనేజర్ అయినా మీరే డిసైడ్ చేసుకోవచ్చు, ఒక క్యాషియర్ అయినా మీరే డిసైడ్ చేసుకోవచ్చు, ఒక రిసెప్షన్ అయినా మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అది ఇంట్లో ఉండే మీరు వర్క్ చేయాలనే ఇంటెన్షన్ మీకు ఉంటే మీకు ఏ సపోర్ట్ అవసరం లేదు, అంటే ఏ గైడెన్స్ అవసరం లేదు, అంటే ఏ ప్రెషర్ అవసరం లేదు. మీ మటుకు మీరే ఇంకొకసారి మీకు లెర్నింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ఇంకొకసారి మీరు సక్సెస్ అయ్యే అవకాశం వచ్చింది. సో దీనికి ఏం చేయాలి మీరు అని అంటే, జస్ట్ బేసిక్ ఐడెంటిటీ అన్నది మీకు ఉండాలి. ఆ ఐడెంటిటీ మన గవర్నమెంట్ ఆల్రెడీ మనకు ఎస్టాబ్లిష్ చేసింది, ఒక ఆధార్ కార్డ్. ఈ ఆధార్ కార్డును బేస్ చేసుకొని మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరఫు నుంచి ఒక అకౌంట్ కూడా మీకు క్రియేట్ చేసి ఎవ్రీ మంత్ మీకు ఫిక్స్డ్ శాలరీ అన్నది అందులో క్రెడిట్ చేస్తాము. అండ్ ఆ క్రెడిట్ చేసిన రోజు ఇంతకన్నా పెద్ద మీటింగ్ ఆల్మోస్ట్ ఈ రోజు మీరందరూ స్టార్ట్అప్స్, ఆ రోజు విత్ మెంబర్ ఆఫ్ 200 మెంబర్స్ కి ఒకేసారి సార్ చేతులతో శాలరీస్ రిలీజ్ చేపిస్తానండి. అండ్ ఈ శాలరీస్ రిలీజ్ చేయడానికి కోసం మా టీం అందరూ కూడాను 100% మీకు సపోర్ట్ ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఏ హెడ్ ఆఫీస్ అయినా సరే హైదరాబాద్, బెంగళూరు, కల్కత్తా ఇలా మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్నాయని అంటారు. కానీ ఈ రోజు మన ఎన్ఐడిలోని ఒక నైట్రోజన్ ఫినెక్స్ అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హెడ్ ఆఫీస్ వైజాగ్ లోను, బుచ్చిరాజపాలెంలోని మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఈ రోజు ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లోని మనం ఈ ప్రోగ్రామ్ అనేది రీచ్ అవుట్ చేయబోతున్నాము. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ అండ్ స్టార్టింగ్ ఫంక్షన్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తో మనం స్టార్ట్ చేయడం వల్ల ఏంటి అని అంటే, మన ప్రోగ్రామ్ కూడా ఒక సక్సెస్ఫుల్ పాత్ లో వెళ్తుంది. మనకి ఏంటవుతుంది అని అంటే, మన ఆలోచన విధానం అన్నది ఇందులో ఇంప్లిమెంట్ అవ్వాలి. ఆ ఆలోచన విధానానికి ఎగ్జాంపులే మన శ్రీధర్ గారు. సో ఆలోచనకి ఎగ్జాంపుల్ అయిన శ్రీధర్ గారితో మనం ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నందుకు, అండ్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవ్వాలని, ఇంకా ఇకపోయి 200 కాస్త 2000 అవ్వాలి, 2000 కాస్త 20,000 అవ్వాలి, 20,000 కాస్త 2 లక్షల మంది అవ్వాలి. శ్రీధర్ గారు ఖచ్చితంగా కూడాను ఇంతకన్నా పెద్ద పెద్ద పొజిషన్స్ తీసుకొని మాలాంటి వాళ్ళకి ఇంకెంతో మందికి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.